హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు జయ్య. మీ జయ్య పెసరపప్పుతో చేసిన పెసర వడియాలతో అయితే మీ ముందుకు వచ్చేసిందండి. అందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వాడింది. వాటి వల్ల ఈ వడియాలు ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే మనకి చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. పెసర వడియాల టేస్ట్ కూడా మినప వడియాల కంటే చాలా టేస్ట్ డబల్ బాగుంటాయండి. కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. దానికోసం ఏం తీసుకున్నాం, ఎలా చేస్తాం చూద్దానండి. ఈ వడియాలకైతే కంపల్సరిగా పొట్టు పెసరపప్పునే వాడాలండి. నేను ఒక 1/2 kg పెసరపప్పు వరకు తీసుకున్నాను. దీన్ని మనం చేసుకోవడానికి ఒక 4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోద్దండి. పొట్టు పెసరపప్పు అయితే మనకి గుల్లగా వస్తాయండి. అయితే మనం పొట్టు పెసరపప్పు ఎంత తీసుకున్నామో అందులో సగం మామూలు పెసరపప్పు, మనం సాయి పెసరపప్పు అంటాం కదా, అది వేసుకోవాలండి. అది వేసాను, క్లిప్ మిస్ అయ్యింది. అప్పుడు ఆ రెండు కలిపి నానబెట్టుకొని చక్కగా మనం రుబ్బుకోవడానికి ముందుగా శుభ్రంగా తొక్క లేకుండా కడుక్కోవాలి. ఎక్కువగా కొంచెం లైట్గా అక్కడక్కడ ఉన్నా పర్వాలేదండి. ఈ తొక్కంతా పోయే వరకు కడిగేసుకొని తర్వాత జాలి బుట్టలో వేసుకొని వాడబెట్టుకోవాలండి. వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలి. లేదు ఒక క్లాత్ మీద వేసేసి ఆరబెట్టుకుంటే మనకి ఇది లేదంటే లూజ్గా అయిపోద్దండి పిండి. బాగా వాటర్ వడబెట్టేసుకొని ఉంచుకున్న తర్వాత గ్రైండర్లో కానీ రుబ్బురోల్లో కానీ రుబ్బుకోవచ్చండి. మనకి రుబ్బురోల్లో రుబ్బుకోవడానికి వీలుగా ఉంటే రుబ్బు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయండి. చూసారు కదా, నేనైతే ఇలా గ్రైండర్లో వేసి అసలు ఇంక నీళ్ళు అనేది వేయకూడదండి. ఆ నానిన తేమతోనే అవి చక్కగా మెత్తగా, చాలా మెత్తగా, ఎంత స్మూత్గా రావాలంటే అంత స్మూత్గా వస్తేనే మనకి వడియాలు అనేది బాగా వస్తాయని నురగలా రావాలండి. ఈ వడియాలను మనం చక్కగా వర్షాకాలంలోని ఏ కూరగాయలు లేనప్పుడైనా, అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా కూర చేసుకుంటానికి వీలుగా ఉంటాయండి. ఇవి చక్కగా పాలు వేసి కూడా వండుకుంటారు. ములక్కాడ పాలు వేసి వండుతారు. లేకపోతే మనం ఇలాగా చక్కగా ఎండ్రాయిలు నాన్ వెజ్ తిన్న లేకపోతే ఎండ్రాయిలు కానీ నెత్తలు కానీ వేసి పులుసు కూడా పెట్టుకుంటారండి. మనం పెసర పునుకులు ఎలా అయితే పులుసు పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు. నేను మంచి కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసానండి. చూసారు కదా, పిండి అయితే అలా మెత్తగా చక్కగా మనకు వడియం వచ్చేలా చూసుకోవాలి. వాటర్లో వేసి చూపిస్తున్నాను చూడండి. వేస్తుంటే మనకు అలా పైకి తేలేలా ఉండాలి. ఇప్పుడు ఇంకా బాగా నలిగిపోయింది కదండి. ఇంకా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. దీన్ని మొత్తం తీసుకున్న తర్వాత ఇందులో ఏం కలుపుతానో సీక్రెట్ అని చెప్పాను కదా, ఇవి వేసి పెట్టుకోవడం వల్ల వడియాలు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఉత్తినే కూడా మనం చక్కగా వేయించుకొని కూడా తినొచ్చండి. పిల్లలకి ఏ స్నాక్ లేనప్పుడు అవి పట్టుకుంటే ఒక ట్రేలో కవర్ వేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ పిండి అయితే రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తున్నానో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి. నేనైతే వేసాను. మీరు ఎలా చేస్తారో అయితే కామెంట్లో తెలపండి. చూడండి, అల్లం తరుగండి, సన్నంగా తరుక్కున్న అల్లం తరుగు, అలాగే జీలకర్ర, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలండి. ఈ సన్నంగా మీరు వేస్తారో లేదో తెలియదు అండి. ఇలా చేసి కొంచెం సాల్ట్ అండి, అంటే మరి ఎక్కువగా వేయకూడదు. మళ్ళీ మనం కూరలో చేసుకునేటప్పుడు కసింగా అయిపోతాయి. ఎండేటప్పటికి నురగంతా ఆరిపోద్ది కదండి. అందుకని తక్కువగానే వేసుకోవాలండి వడియాల్లో ఎప్పుడైనా. ఇలా కలిపేసుకొని మనకు కావాల్సిన సైజులో, కొంతమంది మరి చిన్నగా పెట్టుకుంటారు, కొంతమంది మీడియంగా పెట్టుకుంటారండి. మన టేస్ట్కి తగినట్టుగా చేతడి చేసుకొని చక్కగా చిన్నగా అయితే ఇలా పెట్టేసుకోవాలండి. కవర్ అయితే తడి చేసేసి తుడిచేసానండి. తుడిచి దాని మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో మనం ఈ ట్రే కాబట్టి ఇంట్లో పెట్టేసుకొని తర్వాత తీసుకెళ్ళి పైన ఎండలో అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా, మనకు కావాల్సిన సైజులో అన్నీ ఇలా పెట్టేసుకొని ప్లేట్లు ఏమైనా ఉన్నా ఇలా పెట్టేసుకొని తర్వాత మనం వెళ్ళి పైకి పెట్టుకోవచ్చండి. అంటే చిన్నవి పెట్టాలి, ఎండలో పెట్టేయడానికి మనకు బోల్ టైం పడుతుంది కదండి, అందుకని ఇలా పెట్టుకుంటారండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఎండలో తీసుకెళ్ళి ఇలా పెట్టి పైన మళ్ళీ ఏమీ డస్ట్ పడకుండా నేను క్లాత్ కూడా తర్వాత కప్పేసానండి. ఆ కవర్ ఎగరకుండా ఉండడానికి క్లిప్లు పెట్టాను ఆ ట్రేకి అయితే. చూసారు కదా, ఒక 1/2 kg పప్పుకి అయితే మనకు అన్ని వడియాలు అయితే వచ్చేయండి. మళ్ళీ అంటే ఒకేసారి ఎక్కువ పిండి రుబ్బుకుంటే మనం ఒక్కలే ఉంటే పెట్టుకోలేం కదా. చూసారు కదా, ఆ క్లాత్ కప్పాను కదా, ఈవినింగ్కి అయితే అలా చక్కగా ఆరిపోయండి. ఈవినింగ్ తీసేటప్పటికి చూసారు కదా, ఇట్లన్నిటిని చక్కగా దగ్గర జరిపేసి ఉంచి అలా ఒక 2 రోజులు మామూలుగా ఎండబెట్టుకుంటే లోపల పచ్చి ఏమైనా ఆరిపోతే మనకి నిల్వ చేసుకుంటే బాగుంటాయండి. చూసారు కదా అన్నీ ఎలా ఎండిపోయాయో. ఆ పసుపు వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా వచ్చేయండి. చూస్తుంటే బాగున్నాయి కదండి. చక్కగా వేపుకొని నూనెలో తిన్న స్నాక్స్ కింద కూడా బాగున్నాయి. మనకి పెసర పునుకులు కూడా పిండి ఇలాగే రుబ్బే వాళ్ళు వేస్తారండి. పెసర పునుకులు కూర చేసుకుంటాకి చూసారా ఎంత గుల్లగా వచ్చాయండి. వీటిని మళ్ళీ కూర ఎలా చేయాలో కూడా మీకు అది వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది.
నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా లేదో. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవడం వల్ల మనకి పునుకుల్లో మనం వేసుకొని స్నాక్ కింద వేసుకొని తింటాం కదండి, అదే టేస్ట్ ఉంటాయండి. ఈవినింగ్ టైంలో వేపుకొని టీ టైంలో తిన్నా సరే బాగుంటాయి, కర్రీ చేసుకున్నా బాగుంటాయి. ఏ విధంగానూ మనం ఉపయోగించుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.